హాయ్ ఫ్రెండ్స్, పూజలో వాడిన పచ్చి కొబ్బరి వేస్ట్ చేస్తున్నారా? ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ, అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మంచి హెల్దీ ఫుడ్ కూడా. దీనికోసం ముందుగా ఇలా పచ్చి కొబ్బరి అయితే ఇలా ముక్కల కింద తురుముకోవాలి. తురుముకున్న తర్వాత మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్వాంటిటీ ఒక గిన్నెలోకి నేను 3 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాను. అలాగే 3 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పుల బెల్లం తురుము అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ రెండు బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయకూడదు. అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బెల్లం బాగా కరిగి మనకి ఇలా వాటర్ ఫామ్ అవుతుందన్నమాట. కొద్దిగా వాటర్ వేసామంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వాటర్ వేయొద్దు. ఇలా బాగా కరిగి ఒక ముద్దలా దగ్గరగా వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్లు గీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం చేతితో ఒకసారి ఇలా తీసి చూస్తే మనకి చేతికి కొద్దిగా బాల్ కింద అవ్వాలన్నమాట. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. అలాగే ఫ్రెండ్స్, ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మంచిగా కొబ్బరి లడ్డూలు అయితే చుట్టుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అవసరమైతే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.